హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పల్లీలు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1 కప్పు పల్లీలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పల్లీలని ఓ ప్లేట్లో తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ పోసుకుని అందులో ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 5-6 పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఇవి చల్లార్చుకుని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే 2 రెమ్మల వెల్లుల్లిపాయలు, పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుని తగినంత వాటర్ కూడా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పల్లీలు కొబ్బరి చట్నీ రెడీ అయింది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి ఎందులోకైనా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.